Murthy, taxi stand. Stop, man. Come on, Murthy. Oh, Fiat. Come on, Murthy. Come on. ఏ సార్ ఎవరు కావాలి? నువ్వు కదయ్యా అసలు డ్రైవర్ని పిలువ మాత్రం గుర్తుపట్టలేనుకుంటున్నావుట. నేనేనండి అసలు డ్రైవర్. నువ్వు కదయ్యా. నువ్వు కదయ్యా. Murthy, bloody Murthy. Come on, help. ఏమైందిరా? నడిపోయింది బాబు. ఏమిటా గలాట? ప్రభా, ఈ టాక్సీలో లేదు ప్రభాకర్. ఇందులో మర్చిపోలేదు. ఏమిటి సార్ మర్చిపోయింది? పెట్టి అట్ట పెట్టి అయినా తల గట్టి పెట్టి. అంత గట్టి పెట్టి ఎలా మర్చిపోయారు సార్? వీడే మావాడే మర్చిపోయాడు మందమతి. నో, నువ్వే. ఏ టాక్సీలో మర్చిపోయారు సార్? ఫియట్ అంటే ఎలా సార్? మద్రాసులో ఎన్నో ఫియట్లు ఉన్నాయి, నెంబర్ చెప్పగలరా? అదే తెలుసుంటే నిన్ను అడగడం ఎందుకయ్యా? పోనీ గుర్తులేమన్నా చెప్పగలరా? చెప్పకే. దగదగలాడే అద్దం, నిగనిగలాడే నల్లటి రంగు, 4 చక్రాలు, ట్రై ట్రై రౌండ్ పాటి స్టీరింగ్. అయ్యా బాడీ వదిలేశారే, ఎగతళిగా ఉందా? నువ్వు ఊరుకోనాయన, మా వాడంతా అదో రకం. ఏమిటి? నువ్వు నోర్మోయ్. సార్ మీరు చెప్పండి సార్. ఏం లేదయ్యా, ప్రొద్దున్న టాక్సీలో ఏరోడ్రమ్కి వెళ్ళాం, అందులో ఒక అట్టపెట్టి మర్చిపోయాం. మా వాళ్ళు ఎవరు ఏరోడ్రమ్కి వెళ్ళలేదే. పోనీ ఆ డ్రైవర్ ఎలా ఉంటాడో చెప్పగలరా? అల్లారా దారికి అతను కూడా బ్రదర్ కమాన్ కమాన్ కొంచెం కుడి ఎడమగా ఇలాగే ఉంటాడు. మీసం కూడా ఎరా రాజు ఇలాగే ఉంటుంది కదా. నన్ను నోరు ఉన్నారుగా. మీసం కూడా అదే టైప్ అయ్యా. అయితే వీడేనా? అబ్బే అతని మొహం గుండ్రంగా దోసకాయలా ఉంటుంది, ఇతని మొహం కొద్దిగా కందగడ్డలా. అయితే అతను వయసు ఎంత? 20 years. అబ్బా, 60 ఏళ్ల మనిషి టాక్సీతో లేడా? 60 కాదయ్యా, 20, 20 years. 20 ఏళ్ళ. అయితే రత్నమా? రత్నాంది స్టాండర్డ్ కదరా. మరి జోసెఫ్ అంటావా? జోసెఫ్ ఎక్కడున్నాడు రా? పెళ్ళా విడాకులు ఇస్తాను రమ్మంటే విశాఖపట్నం వెళ్ళాడుగా. శతకోటి లింగాల్లో బోర్డు లింగం అన్నట్టు మనిషి తెలీదు, నంబరు తెలీదు, ఎక్కడో ఏ స్టాండో తెలీదు. ఎలా సార్ చెప్పడం? అదే కదయ్యా వచ్చిన తిప్పలు. సార్ మీ అడ్రస్ ఇచ్చేయాలండి, వస్తే ఆ పెట్టి మేమే మీకు అందజేస్తాం. అడ్రస్ ఇంటర్నేషనల్ అడ్రస్ ఎందుకు లేవయ్యా, అవసరం అయితే మళ్ళీ మేమే వస్తాం. సరే సార్ వస్తాం. రైట్, ఇలా అయితే మనం వెతికినట్టే. ఏ స్టాండ్కి వెళ్ళినా ఇవే ప్రశ్నలు. ఇలా టైం వేస్ట్ చేయడం కంటే తలా ఓ పక్క పోయి వెతకడం మంచిది. ఓకే, యూర్ కరెక్ట్. నే పోతాను రా. ఆగరా, వీడిని ఒంటరిగా పంపిస్తే అరగంటలో మన అడ్రస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాడు. పోరా, నీ కారులో కూర్చుంటాను. మూర్తికి తోడుగా ఉండరా. మూర్తి వీడిని కంట కనిపెట్టు. సరమూర్తి పోదామా? ఏమన్నారా చెప్పరా? అయ్యగారు ఏమన్నారు? పాత పక్క ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారు అన్నారు. ఇలా అయితే పనుల నుంచి తీసేస్తానన్నారు. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, ఎలాగైనా సరే మందు నేను తీసుకొస్తాను. రంగా అమ్మని జాగ్రత్తగా చూస్తుండు, ఇప్పుడే వస్తాను. అబ్బా ఉన్నవే. మరే ఈ బొమ్మ ఎప్పుడు చూసినా గర్రని చప్పుడు చేస్తుంది నాన్న. అలాగా, ఇలా ఇవ్వమ్మా. ఏది ఏం తప్పుడు లేదే. అదే నేను ఏయ్ బొమ్మ అనేసరికి ఆగిపోతుంది నాన్న. నిజంగారా? ఈ బొమ్మ వచ్చి 1 గంట అయింది, నీ మాట వింటుంది. ఎందుకు? ఎందుకండి? అదేనండి, ఎప్పుడు జరిగిందా దొంగతనం? దొంగతనమా? దొంగతనం ఏమిటండి? దొంగతనం అదేంటి సార్ అట్లా మాట్లాడతారు? మీకేం సంబంధం లేనట్టు. కనిపెట్టేశారండి. పట్టపగలు జరిగిందే కనిపెట్టలేకపోతే మేమెందుకమ్మా? జంతర్ మంత్రగానే పట్టేస్తున్నాయి మా డిపార్ట్మెంట్ కుక్కలు. మనుషులు మేం పట్టుకోలేమా? నేనే స్టేషన్కి వద్దాం అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చేశారు. పోనీలేండి, ఈ తూరు ఇలా పోనివ్వండి. మన చేతుల్లో ఏముంది సార్, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అయ్యో రాత, శిక్ష అనుభవించాల్సిందే అన్నమాట. బయలుదేరే మరి. ఆడంగుల స్టేషన్కి ఎందుకు సార్? మీ ఇంట్లో పోయిన వెండికినే మీరు గుర్తుపట్టలేరు? విన్నావా కాంతం? అదే అప్పుడు పోయిన వెంటికి ఆగిన సంగతేనండి నేను చెప్పేది. మీ ఇంట్లో పని మనిషి సైదాపేట మార్వాడి కొట్లో అమ్మ చూపితే మఫ్టీలో ఉన్న మావాడు పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంటే సార్ దొంగలు పట్టేదానికి. చూడు బాబు, ఈయన నేను పంపిస్తా గానీ మీరు వెళ్ళండి. తొందర లేదమ్మా, సాయంకాలంలోగా సావకాశంగా పంపించండి. సార్ అమ్మయ్యా. ఏమండి, కడుపు కక్కుర్తికి దొంగతనం చేస్తేనే జైల్లో పడేశారే, ఇక మన సంగతి బయటపడితే దాంతో ఉందిలేదే, మనమంతా హై క్లాస్ కదా, అందులో ఆడవాళ్ళకు ప్రత్యేక స్థలం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గిరగరా 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 గిరగరా. అయ్యో రాత, ఎంత బతుకు ఆగ్రహం జైలు పాలవడమా? నాకు అక్కర్లేదు, ఈ బొమ్మ తీసుకెళ్ళబడి మొహాన్ని మారాయండి. సరే, ఎలాగూ పోలీస్ స్టేషన్ పోతున్నాగా, అది తీసుకొచ్చిస్తాను. పోలీసు వాళ్ళకి కదండి,
ఆ చిల్లి బడ్డి వాడికిస్తే వాడు ఆ డ్రైవర్ చూసుకుంటారు. ఓహో అదే అమ్మా విజయ్. ఏం నాన్న పిలిచారా? అవునమ్మా, ఈ బొమ్మ గిరుగిరుమంటుందన్నావు కదా, తీసుకెళ్ళి ఇంకొక మంచి బొమ్మ తీసుకొస్తారే. నిజంగా ప్రామిస్? మీ అమ్మ మీద ఒట్టు. నాన్న నాకు ఇలాంటివే తేవాలి. తప్పకుండా. నాన్న త్వరగా రావాలి. చూడు